హీరోలు విలన్లవడం, విలన్లు హీరోలవడం మనం చూస్తూనే ఉంటాం. మోహన్ బాబు నుండి గోపీచంద్ వరకు ఎందరో అలాంటి పాత్రల్లో మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వచ్చిన ఓ క్రేజీ అప్డేట్ మాత్రం ఆడియన్స్ కి ముఖ్యంగా పెద్ద షాకే ఇస్తుంది. అసలు విషయానికెళ్తే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వరుణ్ తేజ్ పై ఇప్పటికే షూట్ టెస్ట్ కూడా జరిగిందని కొందరంటే, అదంతా తుచ్, మా మెగా హీరో విలన్ రోల్స్ చేయడమేంటని మెగా ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. ఏదేమైనా ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ విలన్ గా చేయడం అంటే వరుణ్ క్రేజ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో మార్మోగడం ఖాయమనే చెప్పాలి. అయితే హీరోగా చేసిన సినిమాలన్నీ వరుస పెట్టి ఫ్లాప్లవుతున్నాయని ఇలా టర్న్ తీసుకున్నాడో ఏంటో. ఈ వార్తల్లో నిజానిజాలేంటో ఆ మేకర్సే బయటపెట్టాలి మరి. For more videos like this, subscribe Big TV channel. హీరోలు విలన్లవడం, విలన్లు హీరోలవడం మనం చూస్తూనే ఉంటాం. మోహన్ బాబు నుండి గోపీచంద్ వరకు ఎందరో అలాంటి పాత్రల్లో మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వచ్చిన ఓ క్రేజీ అప్డేట్ మాత్రం ఆడియన్స్ కి ముఖ్యంగా పెద్ద షాకే ఇస్తుంది. అసలు విషయానికెళ్తే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వరుణ్ తేజ్ పై ఇప్పటికే షూట్ టెస్ట్ కూడా జరిగిందని కొందరంటే, అదంతా తుచ్, మా మెగా హీరో విలన్ రోల్స్ చేయడమేంటని మెగా ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. ఏదేమైనా ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ విలన్ గా చేయడం అంటే వరుణ్ క్రేజ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో మార్మోగడం ఖాయమనే చెప్పాలి. అయితే హీరోగా చేసిన సినిమాలన్నీ వరుస పెట్టి ఫ్లాప్లవుతున్నాయని ఇలా టర్న్ తీసుకున్నాడో ఏంటో. ఈ వార్తల్లో నిజానిజాలేంటో ఆ మేకర్సే బయటపెట్టాలి మరి. For more videos like this, subscribe Big TV channel.